విశాఖపట్నం జిల్లా పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు ప్రత్యేక దాడిలో 180 కేజీలు గంజాయి స్వాధీనం చేసుకుని 5 నిందితులను అరెస్టు చేశారు. ఒరిస్సా నుంచి పెందుర్తి మీదుగా మహారాష్ట్రకు అక్రమంగా తరలించే క్రమంలో రాజయ్యపేట గ్రామం సమీపంలో పెందుర్తి పోలీసులు మరియు టాస్క్ ఫోర్స్ బృందం సహాయంతో మాటువేసి నిందితులను పట్టుకోవడం జరిగిందని ఏపీ పృథ్వీతేజ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ వెస్ట్ సబ్ డివిజన్ మీడియా సమావేశంలో తెలిపారు. గంజాయిని పట్టుకున్న పెందుర్తి సిఐ కెవి సతీష్ కుమార్, ఎస్ఐ సోమ నాయుడు, ఏఎస్ఐ కాళీ ప్రసాద్ మరియు సిబ్బందిని అభినందించారు. పెందుర్తి జ్యూరిడిక్షన్లో 180 కేజీల గంజాయి పట్టుకోవడం జరిగింది. ఈ ఆపరేషన్ని మా టాస్క్ ఫోర్స్ వారి సహకారంతో పెందుర్తి పోలీస్ నిర్వహించడం జరిగింది. ఎస్హెచ్ఓ పెందుర్తి గారు దీన్ని నేతృత్వం వహించారు. ఇందులో మొత్తం 180 కేజీల గంజాయి, మొత్తం 3 కేజీల ప్యాకెట్లు 32, అలాగే 2 కేజీల ప్యాకెట్లు 42 ఒక టెంపో ట్రావెలర్లో పట్టుకోవడం జరిగింది. దీని విలువ సుమారు 10 లక్షలు ఉంటుందని అనుకుంటున్నాం. దీంట్లో ప్రధాన ముద్దాయిలు మొత్తం 7 అండి. ఇందులో 5 మేము పట్టుకోవడం జరిగింది. మిగతా 2 దావుద్ ఖాన్ అనే అతను ఒరిస్సాలోను, అలాగే శ్రీనివాస్ వాగ్ అనే అతను మహారాష్ట్రలోను ఉంటున్నారని తెలిసింది. వీళ్ళను కూడా పట్టుకోవడం జరుగుతుంది. ఇందులో ఈ టెంపో ట్రావెలర్లో 2 ప్రయాణిస్తున్నారు. అజయ్ శ్యామ్ చావన్, సన్ ఆఫ్ శ్యామ్ చావన్, 26 సంవత్సరాల ఏజ్. ఇతను మహారాష్ట్ర చెందిన నాసిక్ వాసిగా తెలుస్తుంది. ఇతనే ఈ టెంపోని డ్రైవింగ్ చేస్తున్నాడు. అలాగే అంకిత్ జోషి అనే అతను కూడా ఆ టెంపోలో ట్రావెల్ చేస్తున్నాడు. ఇతను కూడా మహారాష్ట్ర వాసే. ఈ టెంపో ముందు వెళ్తుంటే దీనికి పైలట్గా ముందు 2 బైక్ మీద వెళ్తున్నారండి, వెనక 2 వస్తున్నారు. అంటే పోలీసుల నుంచి సేఫ్గా ఉండాలని. ఈ ముందు వెళ్తున్న 2 పేర్లు ఈ దావుద్ ఖాన్ అండ్ ప్రేమ్ కుమార్. వీళ్ళిద్దరూ ముందు బండి మీద వెళ్తున్నారు 2 వీలర్ మీద. వెనకాల ఈ బిసోయి సహదేవ్ అండ్ కొర్ర సన్యాసిరావు, వీళ్ళిద్దరూ వెనక బండి మీద వస్తున్నారు. ఈ బిసోయి సహదేవ్ అనే అతను మన ఆంధ్రాకు చెందిన అల్లూరు సీతారామరాజు డిస్టిక్ చెందిన అతను. అలాగే కొర్ర సన్యాసిరావు అనే అతను ముంచింగిపట్టు వాసి, అల్లూరు సీతారామరాజు డిస్టిక్. ఈ ఆపరేషన్ వివరాల్లోకి వెళ్తే పోలీసులకు వచ్చిన విశ్వసనీయ సమాచారం ప్రకారం ఎస్హెచ్ఓ సతీష్ గారి నేతృత్వంలో టాస్క్ ఫోర్స్ వారి సహకారంతో నిర్వహించడం జరిగింది. దీంట్లో మాకు సుమారు నగదు, ఈ గంజాయితో పాటుగా 10,000 క్యాష్, అలాగే 2 ద్విచక్ర వాహనాలు, 5 మొబైల్ ఫోన్స్ అండ్ ఒక మినీ టెంపో ట్రావెలర్ని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన ముఖ్య విషయాలు ఏంటంటే, ఈ నిందితులు గంజాయి సరఫరా చేస్తున్నట్టు పోలీసులు కీలక సమాచారం అందింది. ఇది మనకి ఏఎస్ఆర్ జిల్లాలోని మరియు ఒరిస్సా ప్రాంతాల్లో పండించిన గంజాయిని ప్రధాన నగరాలకు రవాణా చేస్తున్నారు. ఎక్కడి నుంచి అంటే మెయిన్గా మనకు ఒరిస్సా నుండి ఈ గంజాయిని మహారాష్ట్రలోని నాసిక్కి తరలిస్తున్నారు. దీంట్లో కేసు నమోదు చేయడం జరిగింది. ముద్దాయిల్ని తొందరలోనే రిమాండ్కి తరలిస్తాము. అలాగే లేరు ప్రస్తుతానికి దావుద్ ఖాన్ అనే అతను ప్లస్ శ్రీనివాస్ వాగ్ అనే అతను. ఇతని కోసం టీమ్స్ తయారు చేస్తాం. వీళ్ళ కోసం గాలిస్తున్నాం. తొందరలోనే వీళ్ళు కూడా పట్టుకుంటామండి. అలాగే గంజాయి రవాణాపై నిఘా పెంచాం. అలాగే మాదక ద్రవ్యాలు అక్రమ రవాణాకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. డ్రగ్స్ తయారీ, రవాణా ఇస్తున్నా కూడా 112కి కాల్ చేసి తెలియపరచాలని తెలియజేస్తున్నాం. సార్, గతంలో న్యాయ చరిత్ర ఏముందండి? అంటే గతంలో ఇందులో కొంత ముద్దాయిలకు ఉన్నదండి. ఇందులో ఒక వ్యక్తి ఎవరైతే బిసోయి సహదేవ్ అనే వ్యక్తి ఉన్నాడో, ఇతను ముంచింగిపట్టు ఏరియాకి సంబంధించిన అతను. ఇతనికి ప్రీవియస్గా ఒక కేసు ఉన్నది.